హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాట్ వైద్యం. ఈరోజు మనం గనేరియాను తగ్గించే ఒక అద్భుతమైన చిట్కా గురించి తెలుసుకుందామండి. గనేరియా అనేది అంటువ్యాధి, ఒకరి నుంచి ఒకరికి చాలా సులువుగా వస్తుంది. దీనికి ముఖ్య కారణం రతి వల్ల అవుతుంది. అండ్ దీన్నే మనం ఎస్టీడీ అని కూడా పిలుస్తూ ఉంటాము, సెక్సువల్ ట్రాన్స్మిటెడ్ డిసీజ్ అని పిలుస్తుంటారు. ఈ గనేరియా వల్ల చాలా మందికి కూడా పెదవుల పైన కానివ్వండి, లేదా మర్మాంగాల పైన కానివ్వండి, చేతుల పైన, శరీరంలో ఎక్కడైనా సరే వీటి లక్షణాలు అనేవి చిన్న చిన్న కురుపుల్లాగా రావడం అనేది జరుగుతూ ఉంటుంది. అంగం మీద కూడా పుండ్లయ్యి అంగం మీద చాలా ఇబ్బందికరంగా మారే పరిస్థితి కూడా రావడం జరుగుతుంది. సో కాబట్టి సాధ్యమైనంత వరకు ఇలాంటి బయట వాళ్ళతో కలవడం, వేషాలతో కలవడము, ఇలాంటివన్నిటికి కూడా దూరంగా ఉండడం బెస్ట్ అండి. ఎందుకంటే ఒకసారి ఈ వ్యాధి వచ్చిందనుకో దీన్ని తగ్గించాలంటే చాలా టైం పడుతుంది అండ్ చాలా ఖర్చుతో కూడుకున్న విషయం అని కూడా చెప్పుకోవచ్చు. అండ్ అంతేకాకుండా ఇది ఇంట్లో ఒకరి నుంచి ఒకరికి కూడా చాలా సులువుగా అంటే సోకడానికి అవకాశం కూడా ఉంటుంది. ఇలాంటి సందర్భాల్లో మీకు నేను ఒక చిట్కా చెప్తాను. ఈ చిట్కాను మీరు క్రమం తప్పకుండా వాడినట్లయితే ఇది పూర్తిగా తగ్గుతుందని చెప్పలేము, కానీ అదుపులోకి మాత్రం రావడం జరుగుతూ ఉంటుంది. అంటే ఒకరి నుంచి ఒకరికి సోకకుండా ఉండడానికి అవకాశం మాత్రం ఉంటుంది. సో ఆ చిట్కాకు మనం ఏమేమి తయారు చేసుకోవాలి, ఎలా ఉపయోగించుకోవాలనే దాని గురించి మనం తెలుసుకుందాము. అండ్ గనేరియాలో మనం ముఖ్యంగా ఉపయోగపడేది నల్ల జీలకర్ర అండి. నల్ల జీలకర్ర చాలా 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 ఇంపార్టెంట్ అండి. దీనికి చాలా యాంటీబయాటిక్ లక్షణాలు అధికంగా ఉంటాయి. కాబట్టి ఈ నల్ల జీలకర్ర, అదేవిధంగా జీలకర్ర, ఈ రెండింటిని సమభాగాలుగా తీసుకోండి. జీలకర్ర మనకి రెగ్యులర్ దొరుకుతాయి. రెండింటిని సమభాగాలుగా తీసుకొని రెండింటిని దూరగా వేయించి బాగా మిక్స్ చేయండి. మిక్స్ చేసిన తర్వాత గ్రైండ్ చేసి మామూలుగా మనం కొంచెము జల్లెడలాగా పట్టి మెత్తగా స్మూత్గా ఉండే విధంగా చేసుకోవాలి. కొంచెం గరుకు లేకుండా చూసుకోండి. దీనిని ప్రతిరోజు ఉదయము అదేవిధంగా రాత్రిపూట అన్నం తిన్న తర్వాత ఒక టీ గ్లాసు గోరువెచ్చటి నీళ్ళలో ఒక చెంచాడు ఈ చూర్ణాన్ని కలుపుకొని తాగుతూ ఉన్నట్లయితే ఈ గనేరియా యొక్క ఇన్ఫెక్షన్స్, గనేరియా యొక్క లక్షణాలు అనేవి పూర్తిగా క్రమక్రమంగా తగ్గిపోవడం జరుగుతుంది. అండ్ మీకు దొరికితే స్వర్ణమాంక్షిక భస్వం అని మనకు ఆయుర్వేద షాపులో లభిస్తుంది. ఈ స్వర్ణమాంక్షిక భస్వాన్ని కూడా ఒక హాఫ్ కేజీకి, ఒక గుర్తుపెట్టుకోండి, ఒక హాఫ్ కేజీకి 10 గ్రాముల చొప్పున కలుపుకొని తీసుకోవచ్చు. దీనివల్ల పెద్ద నష్టం ఏమి ఉండదు. అండ్ ఈ స్వర్ణమాంక్షిక భస్వం అన్ని రకాల చర్మ వ్యాధులకు, రక్త వృద్ధికి, రక్త శుద్ధికి కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుంది. కాబట్టి ఈ స్వర్ణమాంక్షిక భస్వాన్ని ఉపయోగించండి, చాలా అద్భుతమైనటువంటి ఫలితాన్ని దీంతో కలిపి పొందవచ్చు. ఇంకా ఏదైనా సమస్య చాలా తీవ్రంగా ఉంటే దీనికి సంబంధించినటువంటి రిపోర్ట్స్ తీసుకోండి, టెస్టులు చేయించుకోండి, ఎస్టీడీ టెస్టులు. ఆ రిపోర్ట్స్ నాకు పంపించినట్లయితే దానికి తగ్గట్టుగా మీకు సలహాలు, సూచనలు, అవసరమైతే మెడిసిన్స్ కూడా నేను అందిస్తాను. నా వీడియోస్ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ.